మనకి మాయ సత్యంలో నాలుగో భాగం. ఇప్పుడు ఒక చెట్టునంట మనం తిడుతూ ఉంటే ఆ చెట్టు పాడైపోతుందంట. ఖరాబయిపోతుందంట కంప్లీట్‌గా. అయితే ఊరికే తిడుతూ ఉంటే. అట్లనే మనిషి విషయంలో గూడా ఏం జేస్తున్నారు, మనిషి విషయంలో గూడా చిన్నప్పటి నుంచే తిట్టడం అలవాటయిపోయింది. మన మనకి చాలా మందికి ఉన్న ఒక చెడ్డ అలవాటేందంటే నాకు లేదు అది. ఆహ్ తిడుతూ ఉంటారు ఎక్కువగా. ప్రశంసించడం ఉండదు అలవాటు గానీ, తిట్టడం, విమర్శించడం అయితే బాగా అలవాటుంటది. ప్రతి ఒక్కరిని వాళ్ళకు తెలిసిన స్థాయిలో అర్థం చేసుకొని, అది అర్థం చేసుకోవడం అనుకుంటారు కానీ అపార్థం చేసుకోరు. అర్థం చేసుకొని విమర్శిస్తూ ఉంటారు. అసలు ఈ భూమి మీద ఏది సరిగ్గా లేదు, ఎవరు సరిగ్గా లేరు, అసలు మీరు సరిగ్గా ఉన్నారా? అని మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చిన్నప్పటి నుంచే పిల్లల్ని ప్రశంసించాల్సింది పోయి తిట్టడం, తర్వాత భయపెట్టడం. ఏమైనా భయపెడుతూ ఉంటారు. భయాన్ని నూరిపోస్తా ఉంటారు పిల్లలకి. పిల్లాడు పెద్దవాడై సమాజంలోకెళితే బ్రతకడానికి కావాల్సిందేంటి? నమ్మకం, ధైర్యం. ఈ నమ్మకాన్ని, ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇస్తున్నారా అంటే లేదు. భయాన్ని ఇస్తున్నారు. "నువ్వు భయపడు నాన్న. ఎక్కడికి పోయినా సరే నువ్వు భయపడాలి. భయపడితేనే బతకగలుగుతావు" అని చిన్నప్పటి నుంచి అక్కడ పిల్లి ఉందని, ఈడ కుక్క ఉందని, ఆడ ఎలుక ఉందని, ఆడ దెయ్యం ఉందని ఇలా రకరకాలుగా భయపెడుతూ వస్తున్నారు. పసిపిల్లల ధైర్యం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న నమ్మకం గూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ నమ్మక వ్యవస్థని, ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు భయపెడుతూ చంపేస్తా ఉంటారు. వాళ్ళ స్వేచ్ఛని లాక్కుంటూ చంపేస్తూ ఉంటారు. వాళ్ళు ఎగిరి గెంతేస్తూ ఉంటారు. అల్లరి చేస్తారు. చక్కగా ఆడుతూ ఉంటారు. ఆడడంలో, ఎగిరి గెంతేయడంలో, అల్లరి చేయడంలోనే వాళ్ళని వాళ్ళు వాళ్ళ పట్ల వాళ్ళు నమ్మకంతో ఉండడం, వాళ్ళు ధైర్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అవన్నీ పనులు చేసినంత కాలం వాళ్ళు దేనికి భయపడకుండా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ పైన వాళ్ళు నమ్మకంతో ఉంటారు. కానీ ఆ అల్లరిని వీళ్ళు తల్లిదండ్రులు కొన్ని చోట్ల భరించలేక అంటే అది వాళ్ళకి ఇబ్బందిగా, తలనొప్పిగా అనిపించి వాళ్ళని కట్టేయడం. అంటే మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పడమో, లేకపోతే టీవీ పెట్టి చూడమని చెప్పడం. సౌండ్ జేయకుండా నిశ్శబ్దంగా గూర్చోవాలి అని పిల్లలకి అలవాటు జేస్తున్నారు. ఒక పిల్లాడిని నువ్వు చాలా తెలివైన వాడివని అంటూ ఉంటే నిజంగా తను తెలివైన వాడయిపోతాడు. అలాగే అతన్ని డాక్టర్ చేయాలనుకుంటే నువ్వు డాక్టర్‌వి అని చెప్పి తనకి ప్రతిరోజు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి నూరిపోస్తే గనక అతను డాక్టర్ ఖచ్చితంగా అయి తీరుతాడు. లాయర్, కలెక్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా గానివ్వండి. మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఒక సంకల్పాన్ని పదే పదే చొప్పించుకుంటే అది మీరుగా మారిపోతారు. కానీ పసిపిల్ల అందులోనూ పసిపిల్లల విషయానికొస్తే తొందరగా వాళ్ళు ఏదైనా విషయాన్ని ఆపాదించుకుంటారు. అలాగే ఒక ఒకానొక సందర్భంలో పిల్ల చిన్న పాప ఒక 7, 8 ఏళ్ల పాపనుకోండి. ఆడుతూ, గెంతులేస్తూ చక్కగా పాటలు పాడుతుంది. ఆ టైంలో తల్లికి ప్రశాంతత లేదు. తల్లి పనులన్నీ చేసి అలసిపోయింది. విసుగుతో ఉంది. ఆ టైంలో ఆ పిల్ల ఆ పాప పాడుతూ ఉంటే తల్లికి విసుగనిపిచ్చేసి, "నీ గొంతు చెండాలంగా ఉంటుంది. నువ్వు పాడకు" అని అందనుకోండి ఒకవేళ.
ఖతం. అక్కడి నుంచి ఆ పాప దాన్ని సీరియస్‌గా తీసుకుందనంటే, అప్పటినుంచి తన జీవితంలో పాడడం అనేది ఉండదింక. మానేస్తుంది. తండ్రి మాటల కంటే గూడా తల్లి మాటలు బిడ్డ మీద చాలా ప్రభావంగా పనిచేస్తాయి. మంచైనా, చెడైనా. ఎందుకంటే నవమాసాలు పిల్లలు కడుపులో ఉండి పెరుగుతారు కాబట్టి, తల్లి మాటని బాగా వింటూ ఉంటారు. దగ్గరగా ఉంటుంది తల్లి మాట, తల్లి గొంతు. కాబట్టి ప్రతి మాట పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు గర్భవతి అయినప్పటి నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వినే ప్రతి మాట కూడా అన్నిటిని చూసి స్పందించే విధానం కూడా మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే బయట నుంచి చెత్త చెదారం చూడడం మానేయాలి. కడుపుతో ఉన్నప్పుడు న్యూస్ చూడడం మానేసేయాలి. ఎదుటి వాళ్ళ బాధలు వినడం మానేసేయాలి. అలాగే సరికాని పదాలు మాట్లాడడం గూడా మానేసేయాలి. ప్రతి పదం గూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కడుపుతో ఉన్నవాళ్ళు ధ్యానం చేస్తే గనక, హృదయం ప్రక్రియ చేస్తే గనక పిల్లలు ఎంతో ధైర్యంగా ఉంటారు. పుట్టే పిల్లలు ఒక అద్భుతాలే అని చెప్పాలి. మీరు చేయగలిగితే. కానీ అంత తేలికైన విషయం కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు ధ్యానం చేయగలిగిన వాళ్ళు చాలా మందున్నారు. లక్షల మందుంటారు. అదే ధ్యానం ఆహ్, గర్భవతిగా ఉన్నప్పుడు అద్దం ప్రక్రియ చేయగలిగిన వాళ్ళు ఐదుగురు గూడా ఉండుండరు బహుశా నాకు తెలిసినంత వరకు. మామూలుగానే అద్దం ప్రక్రియ చేయడం, హృదయం ప్రక్రియ చేయడం చాలా కష్టమైన పని. ఇంకా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడంటే ఇంకా కష్టమైన పని. మీరు మాట్లాడే ప్రతి మాట గర్భవతిగా ఉన్నప్పుడు మీ పిల్లలు వింటారన్న దానికి ఉదాహరణ అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. శ్రీకృష్ణుడు పద్మ వ్యూహం గురించి మాట్లాడినప్పుడు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే వింటాడు ఆ విషయాన్ని. కావాలనో లేదు వేరే కారణం చేతనో శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఆ పద్మవ్యూహం గురించి సగమే చెప్పి వదిలేస్తాడు. అంటే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి చెప్పిన విషయాన్ని విన్నాడు అనంటే ప్రతీదీ విన్నాడు అభిమన్యుడు. తల్లి కడుపుతో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట బిడ్డ వింటుంది. తల్లి పడే ఆవేదన, తల్లి పడే బాధ, ఆనందం అన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అన్నింటికన్నా ఎక్కువగా మాటలు. మీరెంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, ఎంత చక్కగా ఉంటూ ఉంటే, అంతగా మీ జీవితాల్లో మీ బిడ్డ విషయంలో మార్పొస్తుంది. మీరు ఇంకా చెప్పాలనంటే, పిల్లలు పుట్టాక రాత్రి పడుకోరు. పొద్దంతా పడుకుంటూ ఉంటారు వాళ్ళు. మీరు గనక కడుపుతో ఉన్నప్పుడే రోజు వాళ్ళకి చెబుతూ, ఇది పడుకునే సమయం నాన్న, నేను పడుకుంటున్నాను. రాత్రయింది. ఈ టైంలో మనం పడుకోవాలి అని రోజు మీరు పడుకునే సమయాన్ని, మీరు తినే సమయాన్ని, మీరు కమ్యూనికేట్ చేస్తూ పిల్లాడితో చేస్తూ ఉంటే, పిల్లలు చాలా అసలు మీరు ఊహించనంత షార్ప్‌గా చురుకుగా తయారవుతారు. మీరు ఊహించినంత అద్భుతంగా వాళ్ళు స్పందిస్తారు. మీ యొక్క అలవాట్లకి అనుగుణంగా వాళ్ళు మారిపోతారు చిన్నప్పటి నుంచే. మీరు చేసే ప్రతీది మీ అలవాట్లు మంచిగా ఉంటే తీసుకునే ఆహారమైనా, లేదా చూసేది, వినేది, మాట్లాడేది అన్నీ సరిగ్గా ఉంటే గనక పిల్లలతో కమ్యూనికేట్ చేస్తూ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలని చెప్పుకుంటూ వస్తే మీరు పిల్లలు పుట్టాక వాళ్ళకి పెద్దగా నేర్పించాల్సింది ఏమీ ఉండదు. వాళ్ళు కడుపులో ఉండగానే నేర్చుకుంటారు. కానీ ఏం జరుగుతోంది? కొంతమంది ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడే భర్త మాట వింటాడని సాధించుకుంటున్నారు. ఏవైనా కావాలనుకుంటే కోప్పడడం, తిట్టడం లేదా గొడవ పెట్టుకోవడం ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక
భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు గూడా కడుపులో ఉన్న బిడ్డ అసౌకర్యానికి గురవుతాడు. తనకి రక్షణ లేదనుకుంటాడు. అలా రక్షణ లేదనుకోని ఒకటికి మించి ఎక్కువ సార్లు అనుకుంటే గనక తనకు తానే చంపేసుకుంటాడు. బ్లీడింగ్ అయి చనిపోవడం పిల్లలు జరుగుతుంది. అలాగే కొంతమంది పిల్లలు పుట్టాక తల్లిపాలు తాగరు. ఎంత తాగిపిచ్చినా తాగరు. ఎందుకంటే ఆ తల్లిలో నెగటివిటీ చాలా ఎక్కువగా ఉంది. ఆ తల్లిని, తండ్రిని ఎంచుకొనొచ్చారు వాళ్ళు. కానీ తల్లిపాలు తాగితే ఇంకా నెగటివిటీ పెరుగుతుందని చెప్పి తల్లిపాలు తాగడానికి సుముఖత చూపకుండా తాగరు వాళ్ళు. అలా కొంతమంది విషయంలో జరిగిన సంఘటన. కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎంత తల్లిగా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం మీరు తీసుకుంటే, బిడ్డ అంత ఆరోగ్యకరంగా ఉంటాడు. అంత ఆరోగ్యకరంగా పుడతాడు. మీరు తీసుకునే శారీరక ఆహారం, మానసిక ఆహారం. శరీరం కోసం తీసుకునే ఆహారం, మనసు కోసం తీసుకునే ఆహారం. మనసు కోసం తీసుకునే ఆహారం పంచేంద్రియాల ద్వారా, స్పర్శ ద్వారా, చూపు ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మాట ద్వారా. మీరు ఏవైతే పదాలు వాడుతూ ఉంటారో అదే జరుగుతూ ఉంటుంది. మీరు కడుపులో ఉన్నప్పుడు గూడా పిల్లలకి ధైర్యానికి సంబంధించిన కథలు చెప్పొచ్చు. దేవుడికి సంబంధించిన కథలు చెప్పొచ్చు. చక్కని సంగీతం వినొచ్చు. లలిత సహస్రనామాలు వినొచ్చు. కానీ ఇంత పెద్ద బాధ్యతను మీరు తీసుకున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. దాని గురించి తెలుసుకోవాలి. అందరికన్నా ఒక ఆహ్, వేరే పద్ధతిలో వెళ్లి పిల్లాడి విషయంలో చాలా అద్భుతమైన పిల్లాడిని భూమి మీదకి తీసుకురావాలి. ఈ భూమండలాన్ని మార్చగలగాలి. లేదంటే ఈ భూమి మీద ఒక అద్భుతాన్ని నేను సృష్టి చేయాలి అని బహుశా ఏ తల్లి అనుకోవడం లేదు. కారణం ఆ తల్లికి జ్ఞానం లేదు. జ్ఞానం అంతా ఇప్పుడు నేను చెప్పే జ్ఞానం అంతా కూడా దాచబడి ఉంది. 27 నెలలు, 27 నెలలకి ముందే అంటే ఇద్దరు మగకి పెళ్లి అవ్వడానికి ముందే 27 నెలలకు ముందే 6 జంటలను ఒక బిడ్డ ఎంచుకుంటుంది. ఎంచుకొని 6 జంటలలో ఒక జంటని ఫైనలైజ్ చేస్తది. చేసుకొని వాళ్ళ ద్వారా వద్దామని నిర్ణయించుకుంటది. నిర్ణయించుకున్నాక తల్లి గర్భవతయ్యాక మూడో నెల నుంచే హయ్యర్ స్పిరిచ్యువల్ నేమ్ చెప్తుందంట. చాలా హయ్యర్ స్పిరిచ్యువల్ నేమ్. కానీ తల్లికి వినపడదది. అలా వినపడకపోతే మళ్ళీ వైబ్రేషన్ తగ్గించుకొని ఇంకా కొంచెం తక్కువ పేరు చెప్తుంది. అప్పటికి తల్లికి వినపడకపోతే ఇంకా తక్కువ వైబ్రేషన్ ఉన్న పేరు చెప్తుంది. అప్పటికి కూడా తల్లికి వినపడకపోతే పేరు పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు గట్టిగా అరుస్తుంది. ఈ పేరు నాకు కావాలి, ఈ పేరు నాకు కావాలి. అప్పుడు వాళ్ళకి వినిపించి ఆ పేరుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. నా బిడ్డకు నేను ఈ పేరు పెట్టాను. నా బిడ్డకు నేను ఆ పేరు పెట్టానని మీరనుకుంటారు గానీ, వాళ్ళు ఆ పేరుని ముందే నిర్ణయించుకొని వచ్చారు. వాళ్ళు తల్లిదండ్రులను నిర్ణయించుకొనొచ్చారు. స్నేహితులు నిర్ణయించుకొనొచ్చారు. అన్నదమ్ములను నిర్ణయించుకొనొచ్చారు. అమ్మ, నాన్న నిర్ణయించుకొనొచ్చారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యలు కూడా నిర్ణయించుకొనొచ్చారు. అలా వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో, భౌతిక ప్రయాణంలో ఎంతో మందిని నిర్ణయించుకొనొచ్చారు. వీళ్ళు నాతో ఉండాలి అని. మీరు కూడా అంతే. ఇక్కడ ఏది యాదృచ్చికంగా జరగడం లేదు. మీరు నిర్ణయించుకొనొచ్చినవే జరుగుతున్నాయి. మీరు వీళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి అని మీరనుకున్నారు కాబట్టి, మీరు ఒప్పందం చేసుకొని వచ్చారు కాబట్టి, మీకు అలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అలాంటి వ్యక్తులు ఎదురవుతున్నారు. మీ జీవితంలో ఉన్న సవాళ్ళు, సమస్యలు అన్నీ కూడా మీరు ఎంచుకొని వచ్చినవే. మీరు ఎదగడం కోసం ఎంచుకొని వచ్చినవే. ఒక తండ్రి ఉదాహరణ చెప్తాను. వింటే బహుశా మీకు
మీరు ఆశ్చర్యమేయొచ్చు. ఒకరింటికెళ్ళాను నేను. వాళ్ళు మా చుట్టాలే. ప్రస్తుతానికి ఇక నేను పేరు చెప్పట్లేదు. ఆశ్చర్యం! నేనలాంటి తండ్రిని నా జీవిత కాలంలో ఎప్పుడు చూడలేదు. బహుశా భవిష్యత్తులో గూడా చూస్తాను అని అనుకోలేదు బహుశా. నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. ఆహ్, పిల్లలతో ఎలా ఉండాలి, ఏంటి అని కాస్త సబ్జెక్ట్ చెప్పాను. వాళ్ళు ధ్యానులు కాదు. ఇలా ఉంటుంది. పిల్లల్ని భయపెడతాం మనం. ధైర్యం చెప్పాల్సింది పోయి, అర్థం చేసుకోవాల్సింది పోయి అని చెప్పాను నేను. చెప్పిన కాసేపటికి అరగంటకే ఆ తండ్రి వాళ్ళ కొడుకు 10థ్ క్లాస్ చదువుతున్న కొడుకు. 10థ్ ఆర్ 9థ్ క్లాస్ చదువుతున్న కొడుకుని దగ్గరకు తీసుకొని, "సాయి నాన్న, నేను నిన్ను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను మాటలతోని. ఇప్పటి నుంచి నేను అలా మాట్లాడను" అని నా కళ్ళ ముందు దగ్గర తీసుకొని ఆహ్, చెప్పడం జరిగింది. ఆశ్చర్యం! తండ్రికి ఎంత ఇగో ఉంటుంది తెలుసా? నా కొడుకు నేను చెప్పినట్టు వినాలి. నేనేది చెబితే అదే కరెక్టు అని ఇగోతో ఉండే తండ్రి దిగివచ్చి బిడ్డ గురించి అలా మాట్లాడాడు. క్షమాపణ తండ్రి అడగడం అంటే అది ఎంతో ప్రేమ ఉంటే తప్ప సాధ్యం అవ్వదు. నేను చూసిన ఆహ్, కొన్ని సంఘటనలు అది ఒక అద్భుతమని చెప్పవచ్చు. అయితే ఆయన మాకు రిలేటివ్‌కి బావవుతారు. అయితే మనమంతా కూడా పిల్లల్ని దగ్గరగా ఉంచుకుంటేనే మనకు దగ్గరగా ఉన్నప్పుడే పిల్లలు ఎంతో ధైర్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. తెలిసి తెలియకుండా పిల్లల్ని హాస్టళ్ళలో చేర్చుతున్నారు. తర్వాత పిల్లలను డే కేర్ సెంటర్‌లలో చేరుస్తున్నారు. అక్కడ తల్లిచ్చే ధైర్యం, తండ్రిచ్చే ధైర్యం ఎవ్వరు ఇవ్వలేరు. తల్లిదండ్రుల దగ్గర ఉండి పిల్లలు సంపాదించే ధైర్యం అది లెక్కలేనంతగా ఉంటుంది. పిల్లలనెప్పుడు గూడా హాస్టళ్ళకు పంపించకూడదు. చదువుల కోసమని, దానికోసమని, దీనికోసమని అవసరమైతే మీరే అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయిపోయి వాళ్ళతో పాటు ఉండాలి. ఎవరి కోసం సంపాదిస్తున్నారండి? జీతాలు పెంచుకోవడం, లేదనంటే అప్పులు చేయడం, ఇవన్నీ గూడా ఎవరి కోసం? మీ పిల్లల కోసమే గదా! మీ పిల్లల కోసమే మీరు డబ్బు సంపాదిస్తూ, ఎక్కువ సంపాదించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచి కాలేజీలు జేయాలని, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ, డబ్బు పోగు చేసుకొని మరి వాళ్ళని చదివిపిస్తున్నారు. వాళ్ళు మీకు దగ్గరగా ఉంటేనే, వాళ్ళు మంచి అలవాట్లు చేసుకుంటారు. దూరంగా ఉంటే ఇంకా చెడిపోతారు. మీరు దగ్గరగా ఉంటే మీ మాట వినడం లేదని మీరు వాళ్ళని దూరం పంపిస్తారు కానీ, వాళ్ళని దూరంగా పంపిస్తే వాళ్ళు ఇంకా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఒక తోడు కోసం వెతుకుతారు వాళ్ళు ఎక్కడ పోయినా సరే. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అమ్మ, నాన్నే తోడు. అక్క, తమ్ముడు ఉంటే అన్న ఉంటే తోడు వాళ్ళు. అలా కాకుండా అక్క, తమ్ముడికి, అమ్మా, నాన్నకు దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు అధైర్యంగా ఉంటారు. ఒక తోడు కోసం వెతుక్కుంటారు. ఎవరన్నా ఒక స్నేహితుడు దొరికితే అతన్ని ప్రపంచంగా అనుకొని అతనితో స్నేహం చేస్తూ ఉంటారు. ఆ స్నేహితుడు చెడు అలవాట్లు నేర్పినా సరే, నేర్చుకొని చెడిపోయే అవకాశం ఉంటుంది. అది చెడు అని తెలుసుకునే లోపలే జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోవచ్చు. కాబట్టి మీ పిల్లలను హాస్టళ్ళల్లో ఉంచవద్దు. మీకు దూరంగా ఉంచకండి. వీలైనంత వరకు దగ్గరగా ఉంచుకోండి. మీ ఇంటికి దగ్గరే ఇంజినీరింగ్ చదివిపియాలని, ఇంకేదో చేపియాలని దూరం దూరం పంపిస్తున్నారు పిల్లల్ని. లక్షల మంది ఇంజినీర్లు ఇప్పటికి ఉద్యోగాలు లేక ఖాళీగా కూర్చున్నారు. సాఫ్ట్‌వేర్ జాబులు లేక బ్యాంకులో పనిచేస్తున్నారు. ఎన్నో రకాలుగా చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. ఇంజినీరింగ్ చేసి కూడా. ఇంజినీరింగ్ అంటే ఏదో గొప్ప విషయమని అందరికీ సమాజంలో ఒకరి తర్వాత ఒకరు అంటించుకున్నారు. మీ పిల్లాడు
ఎప్ మీ దగ్గర ఉండి చదువుకున్నప్పుడే ఇంకా ఎక్కువగా జ్ఞానం సంపాదిస్తాడు, ధైర్యంగా ఉంటాడు. తను ఏదైనా చేయగలనన్న నమ్మకం తనకొస్తుంది. ఒక వ్యక్తి, ఒక గ్రేట్ పర్సన్ అతను పేరు నాకు గుర్తు రావట్లేదు. మేబీ థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యుండొచ్చేమో బహుశా. అయితే అతను స్కూల్లో ఆహ్, వాళ్ళ టీచర్ సారీ స్కూల్ వాళ్ళు పిలిచారు వాళ్ళ అమ్మని. ఆ అబ్బాయి స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూల్ వాళ్ళు పిలిచారు. పిలిచి వాళ్ళ అమ్మకి చెప్పారంట. మీ అబ్బాయి ఆహ్, లెటర్ రాసిచ్చారు. మీ అబ్బాయి ఆహ్, ఒక చాలా అంటే ఉల్టా చెప్తున్నావు. చాలా తెలివైన వాడు. మా స్కూల్‌లో చదవడానికి ఆహ్, అతనికి కావాల్సినంత గొప్ప విద్య మేము ఇవ్వలేము అని వాళ్ళు చెప్పారంట ఉల్టా. అయితే అది ఆహ్, ఆ లెటరు వచ్చేసి ఆవిడ వాళ్ళ అమ్మ దాసిపెట్టేసేసి ఆహ్, ఆ స్కూల్ మానిపిచ్చేసేస్తది. స్కూల్ మానిపిచ్చేస్తే వాళ్ళ అబ్బాయి అడుగుతాడు. "ఏమైందమ్మా స్కూల్ మానిపిచ్చేస్తున్నావు? ఆ స్కూల్‌లో వేరే ఆ స్కూల్‌లో ఎందుకు మానిపిచ్చేసావంటే, నువ్వు చాలా తెలివైనవాడివి నాన్న. నిన్ను నీకు విద్య చెప్పేంత చ తెలివితేటలు వాళ్ళకు లేవంట. అందుకోసమని నిన్ను వేరే స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాను" అని చెప్పి చెప్పడం జరిగింది. తల్లిచ్చే ధైర్యం అది. అతను ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. అదే కనుక అదే తల్లి నేను స్కూల్ వాళ్ళు తిరస్కరించారు. ఆ! నువ్వు ఎందుకు పనికిరావంట, అదంట, ఇదంట అని తల్లి మాట్లాడుతూ ఉంటే పిల్లాడు ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఎలా ఉంటాడు? ధైర్యం ఇవ్వాల్సిన తల్లిదండ్రులే ఈరోజు ఆ ధైర్యాన్ని చంపుతున్నారు. వాళ్ళలో నమ్మకాన్ని పెంచాల్సిన తల్లిదండ్రులే ఈరోజు వాళ్ళలో నమ్మకాన్ని చంపుతున్నారు. మనిషి బ్రతకడానికి నమ్మకం కావాలి, ధైర్యం కావాలి. 8 ఏళ్ల వయసు నుంచి మనిషి హ్మ్. ప్రతి పిల్లాడి మీద మనసు ప్రభావం పడుతుంది. మీరు మాట్లాడే చెడ్డ చెడ్డ మాటలు, భయాలు అన్నీ వాళ్ళ లోపల నూరిపోసుకొనుంటాయి. అందరి జీవితాల్లో జరిగింది చెడు జరిగిన జ అందరి జీవితాల్లో జరిగిన చెడు మీ జీవితంలో గూడా జరుగుతుంది అనేది మీ సృష్టి మాత్రమే. మీరు నమ్మితే జరుగుతుంది. నమ్మకపోతే జరుగుతుంది. ప్రపంచంలో ఎంతో మందున్నారు. డబ్బు సంపాదన పరంగా చూసుకుంటే బిల్ గేట్స్, ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే స్వామి వివేకానంద, తెలివితేటల పరంగా చూసుకుంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, అలాగే సైంటిస్ట్ పరంగా చూసుకుంటే హాకిన్స్ ఎవరో ఉన్నారు. అలా ఎంతో మంది మహానుభావులున్నారు, మేధావులున్నారు. మరి వాళ్ళలా మీ పిల్లలు ఎందుకు తయారవ్వట్లేదు? ఎందుకు? స్వామి వివేకానంద ఒక్కడే ఉన్నాడు. ఎందుకు బిల్ గేట్స్ లాంటోడు ఒక్కడే పుట్టాడు? ఎందుకు జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాడు ఒక్కడే ఉన్నాడు? ఇలా కోట్ల మంది జనాభాలో 100 మంది కూడా గొప్పవాళ్ళు లేరు. అది ఎవరు కారణం దానికి? ఖచ్చితంగా తల్లిదండ్రులే. వాళ్ళ పెంపకం. వాళ్ళకున్న చెడ్డ అలవాట్లే పిల్లలకు అవుతాయి. మీరు తల్లిదండ్రులు అవ్వడానికి ముందే, తల్లిదండ్రులు అసలు పెళ్లి చేసుకోవడానికి ముందే మీ లోపల ఉన్న చెడ్డ అలవాట్లన్నీ మానేసుకోండి. మానేసుకొని పెళ్లి చేసుకోండి. అప్పుడు పిల్లల కనడం గురించి ఆలోచించండి. ఆలోచించి పిల్లల్ని కనండి. అప్పుడు మీ పిల్లలు ప్రపంచానికి ఉపయోగపడతారు. మీకు ఉపయోగపడితే కాకుండా, మీకు పేరు తేవడమే కాకుండా, సమస్త భూమండలానికే మంచి పేరు తీసుకొస్తారు. ఎంతో మార్పును తీసుకొస్తారు. ఎన్నో అద్భుతాలు గూడా చేస్తారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లాగా ఉండాలి. ఆడపిల్లతో తల్లి ప్రతిసారి హత్తుకునేంత దగ్గరగా ప్రేమను వ్యక్తం చేయాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు పిల్లలని హత్తుకోవాలి. ఆడపిల్లని, తల్లి, మగ పిల్లాడిని తండ్రి.
వీలైనంత ఎక్కువ సార్లు వాళ్ళని హగ్ చేసుకోవడం, వాళ్ళని టచ్ చేయడం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండడం. టచ్ అంటే ధైర్యం. వాళ్ళని దగ్గరికి తీసుకోవడం అంటే, వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళ మీద అమితమైన ప్రేమను చూపించడం. అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమ చూపించే విధానం ఏంటిదనంటే, కౌగిలించుకోవడమే. యవ్వన దశలోకొచ్చిన ఆడపిల్ల విషయానికొస్తే, తల్లి మాత్రమే దగ్గర తీసుకొని కౌగిలించుకోవాలి. అలాగే యవ్వన దశలోకొచ్చిన కొడుకు విషయంలో అయినా సరే, తండ్రి మాత్రమే దగ్గర తీసుకొని కౌగిలించుకోవాలి. యవ్వన దశకు రానంత వరకు అపోజిట్ సెక్స్‌లో ఉన్న వాళ్ళని దగ్గర తీసుకొని, కౌగిలించుకొని ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఈరోజు సెక్స్ అనేది ఎంతగా వ్యాపించిపోయిందనంటే, కొన్ని ఇళ్లల్లో తల్లిదం తండ్రి వెయిట్ చేస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు పుష్పవతి అవుతుందని. కొన్ని ఇళ్లల్లో తల్లి వెయిట్ చేస్తుంది. నా కొడుకు ఎప్పుడు మెచ్యూర్ అవుతాడా? అలాంటి చెడ్డ పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయి. మాయలోంచి బయటికి రండి. సత్యం ఏంటో తెలుసుకోండి. సత్యంతో ప్రయాణించండి. తాత్కాలిక సుఖాల కోసం మీరు మీ బంధాలని పాడు చేసుకోవద్దు. తర్వాత మీ పిల్లల గురించి వాళ్ళేదో చెప్పారని, వీళ్ళేదో చెప్పారని మొదట నమ్మవద్దు. వాళ్ళు చెబితే వినండి. తర్వాత మీ పిల్లల దగ్గర ఎంక్వైరీ చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారని వెంటనే పిల్లల మీద చేయి చేసుకోవటం చేయకండి. బయట వాళ్ళ మాటలు ఎక్కువగా వినడం అనేది అలవాటైపోయింది అందరికి. బయటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతాం. ఇంట్లో వాళ్ళని తక్కువగా నమ్ముతాం. తర్వాత సమాజం కోసం బతకడం మానేసి మీకోసం మీరు బతకండి. ప్రతి ఒక్కరు ధ్యానంతో పాటుగా అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసినప్పుడే సత్యం ఏంటి, మాయ ఏంటి అనేది ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఆనందం లోపల నుంచి వస్తుంది. మీరు లోపల నుంచి ఆనందంగా ఉంటేనే మీ పిల్లలకు అసలైన ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీరు లోపల నుంచి ప్రశాంతంగా ఉంటేనే మీ పిల్లలకు అసలైన ప్రశాంతతనివ్వగలుగుతారు. సత్యమేంటో మీరు తెలుసుకుంటేనే మీ పిల్లలకు సత్యాన్ని నేర్పగలుగుతారు. మీరు మాయలో ఉంటే మీ పిల్లలు గూడా మీతో పాటు మాయలోనే ఉంటారు. మీరు ఈ జన్మ తీసుకున్నది మీరు నిర్ణయించుకొనొచ్చిన జన్మ ప్రణాళిక ప్రకారం మీరు తెచ్చుకున్న కర్మనంతా పూర్తిగా తొలగించేసుకొని కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం అన్న విషయాన్ని ఎప్పుడూ పెట్టుకొని ఎరుకతో ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇతరులను ప్రేమించండి. మీ పిల్లలను కూడా ప్రేమించండి. పిల్లల కోసం త్యాగాలు చేస్తూ మీ జీవితాన్ని బలి చేయవద్దు. పిల్లల కోసం ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెడుతూ అతి ప్రేమను చూపించకుండా అతి ప్రేమ అంటే అతి గారాబం. పిల్లల విషయంలో ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కడే పిల్లాడిని కనడం, లేదా ఒక్కడే అమ్మాయిని ఒక్కరిని ఎప్పుడూ ఉంచొద్దు. మీరు పెళ్లి చేసుకుంటుంది ఎందుకోసం? మీరు పెళ్లి చేసుకోకుండా ఒక్కరే ఉండొచ్చుగా. మీరు తోడు కోసం పెళ్లి చేసుకుంటున్నారు. మీకు తోడు గావాలి జీవితంలో అన్న కారణం చేత పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీకు తోడు గావాలి గావని మీ పిల్లలకు తోడు అవసరం లేదా? ఒక్క బిడ్డని కనవద్దు. ఇద్దరు పిల్లల్ని కనండి. అమ్మాయిలైనా పర్లేదు, అబ్బాయిలైనా పర్లేదు. ఇద్దరబ్బాయిలైనా, ఇద్దరమ్మాయిలైనా, ఒక అబ్బాయి, ఒక అమ్మాయైనా సరే, రేపటి రోజు మీరిద్దరూ చనిపోయినా సరే, ఒకరికి ఒకరుగా వాళ్ళు తోడుగా ఉంటారు. మీరు బతికున్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి ఒకరికొకరు తోడుగా ఉంటారు. జీవితాంతం కూడా ఏ సమస్యలొచ్చినా ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఉన్నది ఒక్కడే అయితే ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరితో పంచుకుంటాడు? తన ఆనందాన్ని, తన బాధని అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి తోడు అవసరం ఈ భూమి మీద. తోడు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎందుకంటే ఈ భూమి అలాంటి స్థితిలో ఉంది. ఈ భూమండలంలో తోడు లేకుండా ఏ వ్యక్తి బతకలేడు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు తోడు కావాల్సిందే. అయితే ఆ తోడు
అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. వాళ్ళు వాళ్ళ బంధం వేరైనా సరే, వాళ్ళ పాత్ర మాత్రం స్నేహితుడిగా ఉన్న పాత్రే. స్నేహితుడిగా వాళ్ళు పోషిస్తున్న పాత్రే. పేరుకు వాళ్ళు నాన్న కావచ్చు, కానీ స్నేహితుడే వాళ్ళు. ఎవరైతే వాళ్ళని బాగా అర్థం చేసుకొని, వాళ్ళకు దగ్గరగా ఉంటారో, వాళ్ళతోనే ఆ వ్యక్తి ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రేమ అందుతుంది. వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళతో ఎక్కువ కాలం వాళ్ళు కొనసాగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు పిల్లల్ని కనీసం కనండి. తర్వాత మతాల మాయలో పడవద్దు. ఆ మతాన్ని దూషిస్తూ, ఈ మతాన్ని దూషిస్తూ వాళ్ళెక్కువ మందిని కంటున్నారని, వీళ్ళెక్కువ మందిని కంటున్నారని, మీకు చాతనైతే మీరు కూడా 10 మందిని వాళ్ళని వీళ్ళని దూషించడం వల్ల ఏమీ రాదు. మీరు ఈ ఈ జన్మలో ఒక మతంలో పుట్టారు. గత జన్మలో ఇంకో మతంలో పుట్టారు. ఆ తర్వాత ఇంకో మతంలో పుడతారు. మీరు కూడా అన్ని మతాలు చూసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ కొంతమంది అజ్ఞానంలో ఉండి మతాలని అడ్డుగా పెట్టుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. ఇక్కడ చేసే తప్పు మతంది కాదు, మనిషి చేస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోండి. మతాంది తప్పు కాదు, మనిషిది. ఏ మతాన్ని మనం తప్పు పట్టకూడదు. అన్ని మతాలు సరైనవే. ఎవరి ఉనికిని వాళ్ళు చాటుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ, అక్కడ మతం అనే దాన్ని ఏమీ లేదు. ఓకే మాస్టర్. ఇది ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.